అధికారంలో ఉన్న వాళ్ళు ఎంతమందిని చంపేసినా అది తప్పు కాదు వాళ్ళకి. వాళ్ళు ఎంతమంది వీళ్ళు వెళ్తున్నారు ఆఫీసర్లు అమాయకులు కదా, ఎంతమంది మైండ్స్ పెట్టేసి ఎంత రకంగా ఏ రకంగా చంపేశారు. ఊర్లు వెళ్ళి చంపేశారు, ఊర్లో పౌరులను చంపేశారు, సామాన్య పౌరులను చంపేశారు. అది ఎట్లాగా ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు కదా. ఇప్పుడు మీకు కావాలన్నప్పుడు ఇప్పుడు ఇదివరకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు, కమ్యూనికేషన్ ఉండేది కాదు, అంచేత ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అంతా కూడా ప్రతి అడవిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిపోయింది, కమ్యూనికేషన్స్ పెరిగిపోయినాయి, ఎవరి దగ్గర ఏముంటున్నాయి. అట్లా వీళ్ళు ఆయుధాలు ఎలా సమర్పించుకుంటున్నారో కూడా అర్థం కాని విషయం కదా. అది ఎవరో సపోర్ట్ చేస్తేనే కదా. దేశంలో విచ్ఛిన్నకర శక్తులు పెరిగిపోవడానికి కారణం ఇది కదా. ఇప్పుడు అన్ని చేస్తున్నప్పుడు మన డెవలప్మెంట్ లో వెళ్తున్నప్పుడు వాళ్ళు కగారు పైన ఆపరేషన్ పెట్టిన తర్వాత మీరు ఈ టైంలో లొంగిపోండి అని కూడా చెప్పినప్పుడు కొంతమంది చాలా మంది లొంగిపోయారు. ఇదేంటంటే కూమింగ్ వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా రివర్స్ అయితే డెఫినెట్ గా ఎన్కౌంటర్ చేస్తారు కదా. అంతేగా దాంట్లో తప్పుడు వాళ్ళ ఎంతమందిని చంపేసినా కూడా తప్పు కాదు. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మొత్తానికి చంపడంలో తప్పు లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మల్లెపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ నాయకులుగా మీరేం చెప్తారు? ఆపరేషన్ కాగారు స్టార్ట్ అయిన క్రమంలో కేసీఆర్ రజతోత్సవ సభలో, మరి హన్మకొండలో జరిగిన ఆ రజతోత్సవ సభలో దీంట్లో ఆపరేషన్ కాగారు మీద కొంత అభ్యంతరంగా మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదన్నట్టు మాట్లాడారు. మీరేం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి 99 టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్లను లొంగిపోమని చర్చలు జరిపి వారి ద్వారా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడున్నటువంటి జానారెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నప్పుడు వారితో చర్చలు జరిపి వారిని కూడా మోసం చేసి మళ్ళీ కాల్పులు జరిపిన సంఘటన ఇంకా ప్రజల్లో గుర్తే ఉన్నది. అదే విధంగా ఈ ఉద్యమాలు ఎందుకు మొదలైంది అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పెద్దలందరూ చెప్పింది అదే వాస్తవము. ఇప్పుడు మనం కూడా చెప్పేది ఏంటంటే ఎక్కడైతే అణచివేతకు గురైతామో అందులో ఆ ఉద్యమాలలో పాల్గొనేది కూడా గిరిజనులు, దళితులు, ట్రైబల్స్, ఆదివాసీలు వీళ్ళు మాత్రమే. అట్టడుగున ఉన్న వాళ్లకు భూమి లేక వారికి అవమానాలు తట్టుకోలేక మాత్రమే ఇలాంటి ఉద్యమాలు వస్తాయి. అయినా దాన్ని సమర్థిస్తలేము. కానీ కొన్ని సందర్భాలలో అక్కడ ఏమైనా జరిగినప్పుడు ప్రభుత్వాలు చర్చలు జరిపి ఒకవేళ వాళ్ళను లొంగిపోయి వాళ్లకు ఉపాధి కల్పిస్తే కూడా ఒకవేళ స్వాగతిస్తాం. కానీ వారిని మనము చర్చల పేరుతోటి పిలిచి కాల్చి చంపడం అనేది చాలా తప్పు. అదే విధంగా గతంలో మన కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అని మరి మొదలు పెట్టింది. ఆపరేషన్ సింధూర్ లో పాక్ ఆక్రమిత భూభాగాన్ని అక్కడ యుద్ధ టాంకులతోటి పేల్చి అక్కడ వారిని ఆ భూభాగాన్ని ఏదైతే మన భారతదేశానికి సంబంధించిన భూభాగాన్ని ఆక్రమించినందుకు అక్కడ వారి ద్వారా అక్కడ తీవ్రవాదుల ద్వారా మనం యుద్ధం చేసినప్పుడు అక్కడ వారి కోసం మనం చర్చలు జరుపుతామని చెప్పి మధ్యవర్తుల ద్వారా అక్కడ ఆపరేషన్ సింధూర్ ఆపిన కేంద్ర ప్రభుత్వం మరి ఆపరేషన్ కగార్ అని ఈ దేశం సంబంధించిన ఈ దేశ పౌరులుగా ఉన్నటువంటి బిడ్డలను చంపడం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కాదనేది మాత్రం మనం సూచన చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆపరేషన్ కగార్ అనే దాని మీద చర్చలు జరపండి. వాళ్ళు కూడా మావోయిస్టులు కూడా వారు ఎజెండా పెడుతున్నారు, మేము ప్రభుత్వానికి చర్చలకు సిద్ధం అని కూడా వాళ్ళు చెప్పినప్పుడు మరి వారి ద్వారా మధ్యవర్తుల ద్వారా మేధావుల ద్వారా వారిని పిలిపించి చర్చలు జరిపి వారికి కూడా కావాల్సింది ఏది, వారు ఎందుకు ఒకవేళ ఇంకా మావోయిస్టులుగా ఉన్నారు, మీరు చేయాల్సిన అక్కడ ప్రజలకు ఏదైతే అవమానాలు జరుగుతున్నాయో అన్యాయం జరుగుతుందో మీరు ప్రజలకు వచ్చి అడవులలో ఉండకుండా మీరు తుపాకీ ద్వారా కాకుండా మీరు ఇక్కడ ప్రజలకు వచ్చి మీరు చేసుకోమని చెప్పి ప్రభుత్వాలు కూడా వారిని స్వాగతించి చర్చలు జరిపితే బాగుంటారని మా సూచన. కానీ వారిని చర్చల పేరుతోటి పిలిచి వారిని మాత్రం కాల్చి చంపడం అనేది అది చాలా తప్పు. మా నాయకుడు కేసీఆర్ గారు కూడా ఆ రోజు అదే చెప్తున్నాడు, ఇప్పుడు మేము కూడా అదే చెప్తున్నాం. వారు చేసేది ఒకవేళ ఏ మాత్రం తప్పుగా అనిపించినా కూడా వారు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు జరిగితే వారి ద్వారా చర్చలు జరపండి. వారికి కావాల్సింది ఎందుకు వాళ్ళు ఈ పోరాటాలు చేస్తున్నారు. మీరు ఇప్పుడు భూస్వాముల దగ్గర భూమి ఉండి అవమానాలు జరిగినందుకే కదండి ఈ ఉద్యమం స్టార్ట్ అయింది.
మరి ఇట్లాంటి దాన్ని వాళ్ళు మన దేశ పౌరులే కదా, మన రాష్ట్ర బిడ్డలే కదా, వీళ్ళని ఎందుకు మనం చంపాల్సిన అవసరం వస్తుంది? మరి అదే విధంగా మరి ఆపరేషన్ సింధూర్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులను కోసం ఎందుకు మనం ఆపరేషన్ సింధూర్ ఆపవలసి వచ్చింది కేంద్ర ప్రభుత్వం? అదే ఆపరేషన్ కగారని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ భారతదేశ పౌరులను చంపాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వస్తుందో మరి వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఇది మాత్రం మంచి పద్ధతి కాదని మాత్రం మేము మా పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సో మృత్యుంజయం గారు చెప్పండి. సో ఓవరాల్గా ఆపరేషన్ సింధూరుకు మరి దేశ ప్రజలంతా కూడా మరి హర్షం వ్యక్తం చేశారు. నిజంగా మీరు అన్నట్టు అక్కడ పహల్గాంలో జరిగిన దాడిని సమర్థంగా తిప్పికొట్టారని మీరు కూడా చెప్తున్నారు. ఇదే క్రమంలో దేశంలో ఉన్న మన భారతీయులు వీళ్ళంతా సరే ఎక్కడో ఏదో అణిచివేత గురైంది, ఎక్కడ తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటు దశాబ్దాల కాలం మరి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇంకా సమస్యలు పరిష్కారం కావట్లేదు. సో మొత్తానికైతే వాళ్ళు ఆయుధాలు అనివార్యంగా పట్టాల్సిన పరిస్థితి. అయితే ఆ సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రభుత్వాలు వాటిపైన దృష్టి కేంద్రీకరించకుండా ఆ సమస్యల విషయంలో మరి ఇది ఆ సమస్య అంటే మాట్లాడే గొంతులను నొక్కి పెట్టడమని విమలక్క గారు కూడా చెప్పారు, విన్నారు కదా. సో మీరేం చెప్తారు? ఇప్పుడు నేను మొదలు చెప్పాను, చాలా డీటెయిల్గా